హాయ్ హలో నమస్తే అండి. ఎస్ఎల్బి కుకింగ్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో టమోటా పచ్చడి అప్పడం చేసుకున్నాము. వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తినండి. ఈ క్లైమేట్కి సూపర్గా ఉంటుందండి. టమోటా పచ్చడి అప్పడం. టమోటా చట్నీకి కావాల్సిన పదార్థాలు: టమోటాలు 6, ఎర్రగడ్డ 1, పసుపు పొడి సగం స్పూను, ధనియాల పొడి 1 స్పూను, మిరప్పొడి 1 స్పూను, తగినంత ఉప్పు, కరివేపాకు, తగినంత నూనె, ఆవాలు, ఉద్దిపప్పు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని నూనె వేసి ఒక 4 స్పూన్లు ఆవాలు ఉద్దిపప్పు వేసినాక ఎర్రగడ్డలు వేయించుకోవాలండి. కొద్దిగా దోరగా వేయించుకున్నాక టమోటాలు వేసేయాలండి. కొద్దిగా దోరగా అయినాక ఎర్రగడ్డ, టమోటాలు వేసేయాలండి. టమోటాలు వేసి బాగా మెత్తపడాలండి. టమోటాలు బాగా మెత్తపడినాక చూడండి, దాంట్లోనే బాగా నూనెలోనే కొద్దిగా మెత్తగా పడిపోతే బాగా మెత్తగా అయిపోవాలండి. టమోటాలు మెత్తగా అయిపోయినాక మిరప్పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, పసుపు పొడి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేయాలండి. బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకొని ఇంకొద్దిగా చిన్న గ్లాస్తో ఒక సగం వేస్తే చాలండి. నీళ్ళు బాగా మెత్తపడిపోతుంది. దాంట్లోనే గుజ్జు గుజ్జు అయిపోతుంది. చూడండి, చింతపండు కొద్దిగా చిటికెడు పెట్టుకున్నాం కదా, చిటికెడు వేసేస్తే చాలు. టమోటా పచ్చడి ఇట్లే రెడీ అయిపోతుందండి. చూడండి, గుజ్జుగా అయిపోయింది. కొద్దిగా టమోటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ టమోటా పచ్చడిలో అప్పడం బాగుంటుందండి. నేను ఈరోజు అప్పడం చేసుకున్నాను అన్నానికి. వేడి వేడి అన్నంలో టమోటా పచ్చడి అప్పడం సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. టమోటా చట్నీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నంలోకి అప్పడం ఎంచుకుంటున్నాను. చూడండి, అప్పడం, టమోటా చట్నీ, అన్నం రెడీ. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.